హే గాయ్స్! అందరికీ నమస్కారం. నాకు తెలుసు మీరు చాలా రోజుల నుండి శిల్పారామం పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారని. బట్ నేను యూట్యూబ్‌కి కొత్త కాబట్టి నాకు టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలో అర్థం కాలేదు. ఎనీవే మీకోసం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు సిద్రాస్ వ్లాగ్స్. ప్రీవియస్ వీడియోలో క్యూట్ ర్యాబిట్స్ చూసాం కదా! దాని తర్వాతకి అలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకు ఇంకొక హట్ కనిపించింది. బాగుంది కదా! అది శిల్పారామం ఆఫీస్ అన్నమాట. అలా శిల్పారామం ఆఫీస్ నుండి నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ డక్స్ కనిపించాయి. అదే చిన్న క్యూట్ బాతులనమాట. అవి బొమ్మలా కనపడుతున్నా కానీ అవి రియల్ అనమాట. అవి అసలు కదలట్లేదు. చిన్నప్పుడు మనం స్కూల్లో స్టాచ్యూ గేమ్ ఆడతాం కదా! అలా ఆడుకున్నట్టున్నాయి. అసలు కదలట్లేదు అవి. తర్వాత చూద్దామని చిన్న బర్డ్స్ ఉంటే వాటిని చూడటానికి వచ్చాం. ఇక్కడ ఇది చూడండి ఎలా చూస్తుందో. దాని ఇన్నర్ వాయిస్ ఏమంటారు? కామెంట్ చేయండి. అది ఏమనుకుంటుందో దాని ఇన్నర్ వాయిస్. ఇప్పుడు నేను చూపించే దాని పేరు సిల్వర్ పికాక్ అనమాట. అంటే ఏంటో తెలుసా? సిల్వర్ నెమలి అంట. అదేంటో మరి. మేబీ గ్రీన్ కలర్‌లో కాకుండా సిల్వర్ కలర్‌లో ఉందనేమో. సిల్వర్ నెమలి అని పేరు పెట్టారు. దాని పక్కన కేజ్‌లోనే ఇది ఉంది కదా! దీని పేరేంటో తెలుసా? గోల్డెన్ ఫేజెంట్ అంట. చిన్నప్పుడు మనం గేమ్ ఆడుకున్నాం కదా! యాంగ్రీ బర్డ్స్‌లో అలా ఉంది ఇది. ఇప్పుడు నేను చూపించే దాని పేరు రింగ్ నెక్డ్ పికాక్ అంట. ఎందుకో తెలుసా? దాని నెక్ మీద రింగ్ లాగా ఉంది కదా! అందుకే అలా పెట్టారేమో పేరు. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్‌లో ఉన్నాయి. అలా చూసుకుంటూ వాటిని వీడియోస్ తీసుకుంటూ నడుస్తూ ఉన్నాం. ఒక్కొక్కటి ఒక్కొక్క విచిత్రం అనమాట. అందరూ లవ్ బర్డ్స్ అంటారు కానీ చూడటం మాత్రం ఇదే ఫస్ట్ టైం. హౌ క్యూట్ కదా! చాలా బాగున్నాయి. ఒకటి బ్లూ కలర్, ఇంకోటి యెల్లో కలర్. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా! వాటిని చూస్తుంటే దేని గురించో బాగా డిస్కస్ చేస్తున్నట్టు అనిపించింది మరి. పాపం మీ బ్రోకి కంపెనీ ఎవరు లేరంట. సింగిల్‌గా కూర్చుంది. నేను మాత్రం కెమెరా పట్టుకొని ఇంకా ఏమేమి కొత్తగా కనపడతాయా అని వెతుకుతున్నాను. అలా నడుస్తుంటే అప్పుడు ఏం కనపడ్డాయో తెలుసా? ఏముంది హైదరాబాద్‌లో ఫేమస్ కదా పిజియన్స్. వాటిని కూడా తెచ్చేశారు. ఇప్పటివరకు అంతేం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అప్పుడే కళ్ళకి కనిపించాయన్నమాట మెరుపు తీగలాగా. అవి అంత బ్యూటిఫుల్‌గా కనపడటంతో మా ఫ్రెండ్స్ నన్ను వదిలేసి వాటి దగ్గరికి ఉరికారు. బాగున్నాయి కదా క్యూట్‌గా. మీకు బాతుల గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? వాటి ఫెదర్స్ అంట 1 ఇయర్‌కి ఒకసారి ఊడిపోతాయంట. మళ్ళీ బాతులు తినే ఆహారం సీజన్ ప్రకారం మారుతుందంట. కొన్ని బాతులు 10,000 అడుగుల కంటే కూడా ఎక్కువ ఎగురుతాయంట. మళ్ళీ హిమాలయాల పైన కూడా ప్రయాణిస్తాయంట. ఇక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ పక్కన పెడితే ఈ బాతు చూడండి నన్ను వీడియో తీవా అనేసి నా ముందుకొచ్చి నిల్చుంది. హౌ క్యూట్. అలా వాటిని కొద్దిసేపు వీడియో తీసి కబుర్లు చెప్పి వేరే చోటుకి వెళ్తున్నాం. అయ్యయ్యో చెప్పడం మర్చిపోయా. ఈ శిల్పారామం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు నైట్ 8 PM. ఇక్కడ ఈ చిన్నపిల్లలు క్యూట్‌గా అనిపించారు. అందుకే ఇంకా వీడియో తీసేశాను. చిల్డ్రన్ ప్లే జోన్ పక్కనే పాప్కార్న్ ఇంకా స్నాక్స్ అలాంటివి అమ్ముతున్నారనమాట. అలా ఒక వాక్‌వే కనిపించింది. అక్కడ ఏం జరిగిందో తెలుసా? మాకు వాటర్ సౌండ్స్ వినిపించాయి. ఏదో కొండ మీద నుండి వాటర్ పడుతున్నాయి అనుకొని నడుచుకుంటూ వెళ్ళాం. ఇప్పుడే మాకు వాటర్ ఫాల్స్ లాగా ఉండే వాటర్ ఫౌంటైన్ కనిపించింది. ప్లీజ్ డు నాట్ స్టెప్ ఇంటు ద వాటర్ అనే బోర్డు లేకపోయి ఉంటే ఆ ఫౌంటైన్ వేరేలాగా ఉండేది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇది పెద్దవాళ్ళ కన్నా చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట. నేను చూపించిన వాటర్ ఫౌంటైన్ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ క్యూట్ డక్స్ లోపల నుండి పడుతున్నాయి వాటర్. ఇంకా మాకు అప్పుడే బ్యాంబూ స్టిక్స్‌తో ఒక ఎంట్రన్స్ కనిపించింది. ఇంకా ఆగుతామా? మళ్ళీ నడుచుకుంటూ స్టార్ట్ అయ్యాం. అప్పుడే ఒకటి జరిగింది. పల్లెటూరులో బాగా చూసి ఉంటారు కదా! అదే ఎడ్ల బండి. దాని మీద ఒక ఫ్యామిలీ బుక్ చేసుకొని వస్తున్నారు. ఆ 2 ఎద్దులు చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! ఎంత బాగున్నాయో. సో ఈ శిల్పారామంలో వచ్చేసి ఎడ్ల బండితో ఒక రైడ్ పెట్టారనమాట. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సవారీ చిన్నప్పుడు పిల్లలకి ఒక పెద్ద ఆనందం అనమాట. ఒక 5 మినిట్స్‌లో పక్కా పల్లెటూరి వైబ్స్ వచ్చాయి. శిల్పారామం వీధుల్లో నిలబడి పల్లెటూరి కథలు చెప్తుంది ఎడ్ల బండి. అలా నడుస్తూ వెళ్తుంటే ఈ చిన్న బాబు వాళ్ళ తాతగారిని ఫోటో తీస్తుంటే చాలా ముచ్చటేసింది. సో వీడియో తీసేసా.
అలా శిల్పారామం గోడలు అదే రాళ్ళ మీద కూడిన కళలు చూస్తూ నడుస్తుంటే చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్గా అనిపించింది. అలా నడుస్తూ వెళ్తుంటే ఈ పచ్చని చెట్ల మధ్యలో మాకేం కనిపించిందో తెలుసా? చిన్ని కృష్ణుడు బొమ్మ దగ్గర చిన్ని కృష్ణుడు లాగానే ఒక చిన్న బాబు కనిపించాడు. ఎంత బాగుందో తెలుసా ఆ మూమెంట్. ఆ బొమ్మల పక్కనే చాలా క్యూట్గా వాటర్ ఫ్లో అవుతుంటే మన రాధాకృష్ణులు కనిపించారు. కృష్ణుడు ఉండే బృందావనంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. ఈ శిల్పారామం లోపల కళల మధ్యలో ఒక అందమైన రాధాకృష్ణ విగ్రహం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ప్లేస్లో చాలామంది టూరిస్టులందరూ ఆగి ఫోటోలు తీసుకుంటూ మెమరీస్ క్రియేట్ చేసుకుంటున్నారు. అంత బాగుంది మరి. అలా ఆ బొమ్మలని చూస్తూ నడుస్తుంటే అంతా పాజిటివ్ వైబ్స్ అన్నమాట. మనం చూసి ఫొటోస్ దిగి వెళ్ళడం ఈజీయే కానీ అది వాళ్ళు చేయటానికి ఎన్ని రోజులు పట్టిందో తలుచుకుంటేనే చాలా గ్రేట్ అనిపిస్తుంది. కళలో మనం ద్రౌపది వస్త్రాభరణం ఇంకా మరెన్నో చూసాం. అలా నడుస్తుంటే పచ్చని చెట్ల మధ్యలో హాయిగా మోటివేషన్ చేస్తున్న బుద్ధుడు గారు కనిపించారు. అలా మెట్లెక్కి పైకి వెళ్ళాము. అక్కడ ఏదో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలా నడుస్తూ వెళ్తుంటే ఇప్పుడు ఈ బెలూన్ పట్టుకున్న బుడ్డోడు ఉన్నాడు కదా, వాడిని గుర్తుపెట్టుకోండి. అప్పటికే మాకు కాళ్ళు నొస్తుండడంతో మా ఫ్రెండ్స్ అందరూ కిందనే ఆగిపోయారు. సో నేను ఒక్కదాన్నే వీడియో తీసుకొని వస్తానని చెప్పి పైకి వెళ్ళా. ఈ స్ట్రక్చర్ని ఏమంటారో తెలీదు, కాకపోతే చాలా బాగుంది కదా, చాలా ఫొటోస్ తీసుకోవచ్చు. కానీ మాకు అప్పటికే ఓపిక అయిపోయింది. ఇంకా మేమేం ఫొటోస్ తీసుకోకుండా నా యూట్యూబ్ కోసం ఒక వీడియో తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాం. ఇందాక ఒక బుడ్డోని గుర్తుపెట్టుకోమన్నాను కదా, వాడు నన్ను ఆ బెలూన్తో కొట్టి అటు సైడ్ ఉరికాడు గైస్. చిన్నపిల్లలు ఏం చేసినా క్యూటేలేండి. ఇక్కడ ఈ బటర్ఫ్లై కనిపిస్తుంది కదా, అది మొత్తం మెటల్తోనే చేశారు. ఇంకా ఎగ్జిట్ అయిపోదామని వెళ్తుంటే ఇలా బ్యూటిఫుల్గా కనిపించింది ఈ పిక్చర్. ఇదేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా నడుచుకుంటూ వెళ్తుంటే ఏమైందో తెలుసా? గోపికలతో కృష్ణుడి పిక్చర్ కనిపించింది. శిల్పారామంలో కృష్ణుడు చేసిన అల్లరి పనుల గురించి ఒకటి మెమరీగా ఇలా పెట్టారు. కానీ ఒక స్టోన్ మీద నుండి వాటర్ ఫాల్స్ లాగా పడుతున్నాయి. చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ 5:30 అవుతుంది. సో ఇంకా లైట్స్ వేశారు. లైట్స్ వేశాక శిల్పారామం ఇంకా స్పెషల్గా కనిపించింది. నిజం చెప్పాలంటే లైట్ వేశాకనే ఇంకా బాగా అనిపించింది మాకు. నాకు ఈ చెట్టు చూడగానే చిన్నప్పుడు మాయాదీపంలో పిల్లమర్రాజు గుర్తొచ్చాడు. వీళ్ళే నాకు తెలిసిన ముగ్గురు స్ట్రాంగ్ మ్యాన్స్, ఎందుకంటే వాళ్ళు మెటల్తో తయారు చేయబడ్డారు. ఇంకా నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడే ఇంకా పల్లెటూరు వైబ్స్ వచ్చేలాగా చిన్న చిన్న ఇల్లులు కనిపించాయి. మేబీ మన తాతయ్య వాళ్ళ కాలంలో ఇలాంటి ఇళ్ళల్లోనే ఉండేవారేమో. ఈ అమ్మమ్మ వాళ్ళు కూడా వాళ్ళ మెమొరీస్ని తలుచుకుంటూ హ్యాపీగా శిల్పారామం మొత్తం ఎక్స్ప్లోర్ చేశారు. ఈ శిల్పారామంలో ప్రతి సాటర్డే అండ్ సండే స్పెషల్ పర్ఫార్మెన్సెస్ జరుగుతాయన్నమాట. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి ఆ రోజు భరతనాట్యం చేస్తున్నారు. ఆ భరతనాట్యం చేసే పిల్లలు చాలా క్యూట్గా రెడీ అయ్యి వచ్చారు బొమ్మలాగా. మాకు ఆ రోజు అస్సలు ఇంటికి వెళ్ళాలనిపించలేదు. చాలా బాగా వేశారు వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్. చూస్తూ ఉంటే చూడాలనిపించింది. ఏం చేద్దాం, కానీ ఇంటికి వెళ్ళాలి కదా. మేము ఈవినింగ్ 4కి వచ్చాం కాబట్టి మాకు శిల్పారామం మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి టైం సరిపోలేదు. మీరు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతే అప్పుడు శిల్పారామం మొత్తం హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేము కూడా ఈ శిల్పారామంలో 60% కవర్ చేసాం కానీ ఇంకా 40% బ్యాలెన్స్ ఉంది. మేబీ నెక్స్ట్ టైం వెరీ సూన్. ఇక అలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసేసి వెళ్ళాలని లేకపోయినా సరే మనసుకి సర్ది చెప్పుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఇంకా అలా బయటికి వెళ్తుంటే అప్పుడే ఈ చిన్ని కృష్ణుడు ఎదురయ్యాడు. చాలా క్యూట్గా ఉన్నాడు కదా. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడే అక్కడ పచ్చళ్ళు అమ్ముతున్నారు ఒక ఆంటీ. గైస్, పెద్ద పెద్ద షాప్స్లో కొనడం కంటే ఇలాంటి చిన్న బిజినెస్కి కొంచెం ఎంకరేజ్ చేయండి. అప్పుడు వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. ఇక్కడ ఈ పిక్చర్ చాలా బాగుంది కదా. అయినా మీకు కూడా నచ్చిందని. ఇంటికి వెళ్ళటానికి స్టార్ట్ అయినా సరే
ఏదో కొంచెం వెళ్తి మొత్తం కవర్ చేసుంటే బాగుండేది శిల్పారామం అని. కానీ ఏం చేస్తాం, టైం లేదు. ఇక్కడ ఈ పిక్చర్ కనిపిస్తుంది కదా, దాని మీనింగ్ ఏంటో తెలుసా? శిల్పారామంలో షాపింగ్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ పిక్చర్లో ఉంటాయి. ఓకే గైస్, ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుధిరాస్ వ్లాగ్స్.